జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 29వ శ్లోకము. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, కర్మలను అన్నింటినీ ప్రకృతే చేస్తోంది. ప్రకృతి అంటే శరీరము. పనులన్నింటినీ శరీరమే చేస్తోంది. అయితే ఆ శరీరములో జ్ఞానస్వరూపుడైనటువంటి ఆత్మ ఉంది. నిజానికి ఆత్మ పనులన్నింటికీ ప్రత్యక్షమైనటువంటి కర్త కాడు, శరీరమే చేస్తుంది. అయితే ఈ ఆత్మకు శరీరముతో సంబంధము, ఈ శరీరము వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలను అనుభవించటము, ఇవన్నీ ఆత్మకు ఎందుకు సంక్రమించాయి? శరీరమే నేను అని అనుకోవటము వలన, అట్లాంటి అజ్ఞానము వలన జరిగే పనులన్నింటికీ కర్తను నేనే అని అనుకోవటము వలన ఈ శరీరాలు, ఈ కర్మబంధాలు ఏర్పడుతున్నాయే తప్ప ఆత్మకు అవి సహజమైనటువంటివి కావు. ఈ విషయాన్ని ఎవరు స్పష్టంగా తెలుసుకుంటారో వారే నిజంగా ఆత్మస్వరూపాన్ని గురించి స్పష్టమైన అవగాహన కలిగినవారు అని చెప్పబడతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శరీరము ద్వారా జరిగేటటువంటి పనులన్నింటికీ నేరుగా ప్రకృతే కర్త అని భావించాలని, శరీరములో మనము ఉండి శరీరమే నేను అని అనుకోవటము వలన శరీరము ద్వారా జరిగే పనులన్నీ నేనే చేస్తున్నాను అని జీవుడు అనుకోవటము వలన కర్మబంధాలు ఏర్పడి శరీరాలలో తిరుగుతూ ఉన్నాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ప్రకృతిని కర్తగా భావించమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము మన శరీరాలలో ఉన్నాం, శరీరము కంటే మనము వేరు, శరీరము ద్వారా జరిగేటటువంటి పనులన్నింటికీ శరీరమునే సాక్షాత్తుగా కర్తగా భావిస్తూ మనము శరీరము కంటే వేరు అయినటువంటి వారము అనే స్పష్టమైన అవగాహనతో సంతతము ఆత్మధ్యానము చేస్తూ కర్మబంధాన్ని తొలగించుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా
శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 256వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి
శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, లోకములో ఆత్మయే అందరికీ అత్యంత ప్రియమైనటువంటిది. అయితే సర్వజీవులకు కృష్ణం ఏనం అవేహి త్వం ఆత్మానం అఖిల ఆత్మనాం. లోకములో సకల ప్రాణులకు శ్రీకృష్ణ భగవానుడే ఆత్మ. అందుకని జగద్ధితాయ సోప్యత్ర దేహీవా భాతి మాయయా. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ సకల లోకాల హితము కోసం, సకల ప్రాణుల క్షేమము కోసం తన నిర్హేతుకమైన కటాక్షముతో ఒక సాధారణ మానవునిలాగా అవతరించాడు. అయితే ఓ పరీక్షిన్నరేంద్ర, ఈ లోకములో ఎవరికైనా సరే తనకు తాను ఇష్టమైనంతగా బిడ్డలు కానీ, ఇండ్లు కానీ, బంగారము కానీ, లేదా ఇతరమైనటువంటి వస్తువులు కానీ ఇష్టము కావు. మాయతోడ మూర్తిమంతుడై యొప్పారుగలడు అతండు నిఖిల గుణములందు. అయితే శ్రీ మహావిష్ణువు భగవానుడు శ్రీకృష్ణుడిగా లోకములో అవతరించాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువుగా, సకల జీవరాశులలో ఆత్మగా ఉన్నాడు. అందుకనే గోకులములో ఉన్న వారందరికీ వారి వారి వస్తువుల కంటే వారందరికీ ఆత్మగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడంటేనే వారందరికీ చాలా ఇష్టం. శ్రీకృష్ణుడినే వారి ఆత్మగా ప్రేమించారు గోపికలు. అందుకని వారికి కృష్ణ రూపములో ఉన్నటువంటి దూడలన్నా ఇష్టమయ్యింది, కృష్ణ రూపములో ఉన్నటువంటి పిల్లలన్నా కూడా చాలా ఇష్టమయ్యారు. శ్రీకృష్ణుని యథార్థ రూపాన్ని తెలుసుకున్నటువంటి వారు గోపికలు కనుక కృష్ణం స్థాస్నో చరిష్ణు చ భగవద్రూపమఖిలం. ఈ జగత్తులోని అన్నింటిలో భగవంతుడినే చూడగలుగుతూ ఉన్నారు గోపికలు. అన్నింటినీ భగవంతుని రూపములలాగానే చూడగలుగుతూ ఉన్నారు గోపికలు అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 29వ శ్లోకము. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.